ఇక అమెరికాలో గడప దాటని భారతీయులు, బంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇళ్లకే పరిమితమైన వలసదారులు. ట్రంప్ కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు అమెరికా లోపల ప్రయాణాలు రద్దు చేసుకుంటాం అయినా. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్ కేఎఫ్ఎఫ్ ఎన్వైటీ సర్వేలో వెల్లడైందట. వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడప దాటి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి మళ్ళీ అనుమతిస్తారో లేదన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతుంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లనే అంటి పెట్టుకొని ఉంటున్నారు. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్, న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అమెరికాలోకి వలసను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తుంది. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో అధికారులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనలతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారంట. మొత్తానికి అమెరికాలో గడప దాటని భారతీయులంట. అంటే అమెరికా ఇప్పుడు ట్రంప్ కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఒకసారి అమెరికా దాటి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఒకవేళ అలా పోవాలంటే మళ్ళీ 100 రకాల రూల్స్ అయితే పెడుతున్నారు. మొత్తం ఆంక్షలు ఎక్కువ అయిపోతున్నాయి. ఒకసారి అమెరికా నుంచి వస్తే మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో వీళ్ళే కాక అమెరికాలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఈ పరిస్థితి ఎదురైంది. అంటే బయటికి వెళ్తే అంటే వేరే రాష్ట్రానికి అంటే అమెరికాలో లోపల తిరగడానికి కూడా వాళ్ళకైతే ఈ విధమైనటువంటి ఆంక్షలు అయితే ఉన్నాయంట. మరి ఒకసారి అయితే వాళ్ళ వెరిఫికేషన్, పాస్పోర్ట్ అవన్నీ చూస్తే మళ్ళీ ఇంకేమన్నా కొత్త రూల్స్ పెడతారని చెప్పేసి అమెరికాలో ఉన్న వాళ్ళు భారతీయులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడదంట. ఒక సర్వేలు అయితే వెల్లడైందంట. మరి కేఎఫ్ఎఫ్ ఎన్వైటీ సర్వేలో ఇదంతా వెల్లడైందంట. ఇక దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా జనరల్గా. సో వాటి కూడా ఎక్కడ అయితే ఆ జాడ కనిపిస్తుందంట. ఇవన్నీ ఎందుకు, ఇక మనం ఇంటికాడ ఉంటే అయిపోతే ఈ సెలబ్రేషన్ తీసుకుంటే ఏమన్నా అయిందనుకో ఇది ఇక వేరే దేశానికి వెళ్ళగొడతారని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేరంట మొత్తానికి. ఇక